అందరికీ నమస్కారం. యూరోపియన్ తెలుగు డయాస్పోరా ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్. రియల్ లైఫ్లో మనం అందరం సూపర్ స్టార్ చూసాం, కానీ రియల్ లైఫ్లో మనకు అందరికీ కూడా సూపర్ స్టార్ అయినటువంటి మనకి ఆర్కిటెక్ట్, మనకి విజనరీ, అలాగే మనకి బిల్డర్, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగల రథసారథి, నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం, రేపు భవిష్యత్తులో కూడా వింటాం. అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే, ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు. మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఒకే ఒక్క మాట చెప్పాడు, ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తారు, ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తున్నాను. అలాంటిది ఈరోజు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈరోజు గెలుపు సాధించినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మంత్రివర్యులు, మరొక డైనమిక్ మినిస్టర్, మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఇండస్ట్రీస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి టీజీ భరత్ గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి, కేవలం స్విట్జర్లాండ్ జ్యూరికే కాకుండా యూరోప్ నలుమూలల నుంచి కూడా మన అభిమాన నాయకుడు ఇక్కడికి వస్తున్నారనంటే మనం స్వాగతం పలకాలి, ఆయనకి కలవాలని నలుమూలల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో, నాకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మరింత ఆనందం కలుగుతుంది. తెలుగువారు ఇంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కుటుంబాన్ని దూరం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భాష తెలియకపోయినా, వాతావరణం పడకపోయినా, మరి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక గౌరవం, ఒక భవిష్యత్తు సంపాదించుకున్నారనంటే నిజంగా మీ అందరి ఆ యొక్క కెపాసిటీకి, కేపబిలిటీ, కమిట్మెంట్ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా మన తెలుగు కమ్యూనిటీ అందరూ కూడా ఇది సాధించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు మిమ్మల్ని అందరినీ కూడా చూసి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగువారి గురించి చెప్పాలనంటే మన ఎవరికంటే తక్కువ కాదు. ఆవకాయ అయినా, ఐటీ అయినా, గోదావరి అయినా, గ్లోబలైజేషన్ అయినా, అలాగే గోంగూర అయినా, ఆంట్రప్రనర్ అయినా తెలుగువారు సాధించలేనిది ఏది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అది నిరూపించారు కూడా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు, భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది, లాయల్టీ ఒకటి ఉంటుంది, అలాగే ఇన్నోవేటివ్నెస్, ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆ ఛాలెంజ్ని వెతుక్కుంటూ అది ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వచ్చేటటువంటిది మన తెలుగు కమ్యూనిటీ. అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఒక విషయం చెప్పాలనంటే, ఎన్డీఏ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. 5 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే ఒక రకంగా తెలుగు వారందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మనం కానీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోతే రేపు నష్టపోయేది ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకులో, కొంతమంది వ్యక్తులో కాదు, యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో, ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో, సుమారు 93% స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. దానికి కారణం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూసాం. ఎన్నో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చినప్పుడు కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి కానీ వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీరందరూ కూడా అందులో పార్టిసిపేటివ్గా ఆ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. కాబట్టే హిస్టారిక్ మెజారిటీ మన రాష్ట్రంలో చూసాం. ఆ మెజారిటీ ఎలాంటిదంటే కేవలం రాష్ట్రంలోనే హిస్టారిక్ కాదు, దేశంలో కూడా ఒక పలంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందనంటే అది తెలుగు వారి పవర్తోనే అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఎక్స్ట్రాడినరీ విక్టరీ మీరందరూ కూడా కల్పించారు. అది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం ఆ రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఏం జరుగుతుందా అని భయపడుతున్నటువంటి రోజుల్లో
ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అందరం కూడా ఉన్నప్పుడు, ఏమీ తెలియనటువంటిది అసలు భవిష్యత్తు ఎలాగుంటుందో ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా కలిసి కట్టుగా మీరందరూ కూడా కలిసి ఒక పని చేస్తే దాని రిజల్ట్ ఎలాగుందో మీరందరూ కూడా చూశారు కదా జూన్ 4వ తేదీన. అది మన అందరికీ కూడా స్ఫూర్తి. రేపు కూడా మనం ఏదైనా ఒక లక్ష్యం మనం సాధించాలనంటే మనం చేయాల్సిందంతా అందరం కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా లక్ష్యం వైపు చేస్తే అది ఎంత పెద్ద కష్టమైనటువంటి పని అయినా సరే అది ఖచ్చితంగా సాధించగలమనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఆ రిజల్టే మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఎలక్షన్స్లో ఏ రకంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత చక్కగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేశారో, దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ గివ్ బ్యాక్ టు యూ, టు గివ్ బ్యాక్ టు ద హోల్ తెలుగు కమ్యూనిటీ. ఆ ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ వచ్చి, సాధారణంగా ఏం చేయాలి దావోస్ వచ్చిన తర్వాత ప్రపంచం నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళతోనే శ్రీకారం చుట్టాలి, తెలుగు వాళ్ళతోనే కలవాలి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నెంబర్ 1గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు, తెలుగు వాళ్ళలో కూడా ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది. మా నమ్మకం అంతా ఒక్కటే, ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తి రాజకీయాలు ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా? 1978లో. 78లో ఆ లిస్టు తీసుకోండి. దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా మొదలయ్యారు, ఎంతమంది ఎంపీలుగా మొదలయ్యారు, ఆ లిస్టు తీసుకుంటే వేలాది మంది ఉంటే అందులో బహుశా 1-2 ఉంటారేమో. అందులో ఒకరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళందరికీ కూడా వయసు అయిపోయింది, కానీ ఈయనకి మాత్రం వయసు అవ్వలేదు. నలుగురు యంగ్స్టర్స్ ఉన్నాయి ఈరోజు వేదిక మీద. అగ్రీ చేస్తారా లేదా? నలుగురు యంగ్స్టర్స్, అందరిలో కూడా విజన్లో యంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మేము వయసులో యంగ్ కానీ ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్. ఆయన స్పీడ్ పట్టుకోవాలంటే మాకు ఇప్పటికీ కూడా చేత కావట్లేదు. ఆయన గైడెన్సు, ఆయన తాలూకా మెంటర్షిప్ వల్ల ఈరోజు మేము కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు నేను కూడా ఒక యంగ్స్టర్గా నేను చెప్తున్నాను. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కుటుంబ పెద్దలా ఆయన దగ్గర చేర్చుకొని ఈరోజు 3వసారి కూడా ఎంపీ గెలవడానికి ఒక మంచి మెంటర్షిప్తో మాలాంటి నాయకుల్ని మళ్ళీ పార్టీలో తయారు చేస్తూ ఈరోజు రాష్ట్రానికి అందిస్తున్నారంటే అది ఆయన తాలూకా దూరదృష్టికి, ఆయనకి ఈ జాతి మీద ఉన్నటువంటి కమిట్మెంట్కి అది ఒక చిత్తశుద్ధి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టుడే ఆయనతో పాటు స్విట్జర్లాండ్ లాంటి దేశంలో ఆయనతో పాటు ఒక వేదిక పంచుకొని ఆయన ద్వారా పెరిగినటువంటి ఒక నాయకుడిగా భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఆయన పక్కన కూర్చున్నానంటే అది ఆయనకున్నటువంటి విజన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విజన్ ఈరోజు నేను ఏ రకంగా అయితే ఆయన నమ్మి ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడిచానో మీ అందరికీ కూడా అదే తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆలోచనలు కానీ మీరు స్వీకరించి ఆయన ఏ మాటలైతే మన కోసం చెప్తున్నారో అవి అంగీకరిస్తూ దాని వైపు మనం అడుగులు వేస్తే మీరు కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీరు అందరూ కూడా మీ తాలూకా ప్రొఫెషన్లో మీ జీవితంలో ఖచ్చితంగా సాధిస్తారు. మనకందరికీ కూడా ఇటువంటి నాయకుడు ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. అది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అది రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకి ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే దేశంలో ప్రపంచంలో ఏ కంపెనీలు చూసినా సరే తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంత కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు మన తెలుగు ల్యాండ్ ఎందుకు ప్రపంచంలో నెంబర్ 1 ఉండకూడదు? అది ఆయన తాలూకు ఆలోచన. అందుకనే అమరావతి లాంటి క్యాపిటల్ నిర్మిస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచం అందరూ కూడా గర్వంగా చెప్పుకునే రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ఆయన శ్రీకారం చుట్టారు. మనకేంటంటే 5 సంవత్సరాలు కరెంటు కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా. మళ్ళీ ఈరోజు 1000 కిలోవాట్లు ఉన్నటువంటి ఒక బలాన్ని, ఒక ఎలక్ట్రికల్ ఒక పవర్ స్టేషన్ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం. మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం.
మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఏ రకంగా ఎలక్షన్స్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని తెలియజేసుకుంటూ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఆ 2 విషయాలు చెప్పకపోతే మీరు కూడా మళ్ళీ నన్ను పట్టుకుంటారు. మీరందరూ కూడా దేశం అంతా తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు, మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే. కాబట్టి ఈరోజు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా డెన్మార్క్ నుంచి, బెల్జియం నుంచి, బ్రసెల్స్ అవన్నీ కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని నేను తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో మనకుండేటటువంటి ఎయిర్పోర్ట్స్, ఒక 7 బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ 6-7 మంత్స్ కూడా కృషి చేసాం. బాగా పెరిగింది. ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలంటే సార్ కూడా అదే చెప్పాం. డిసెంబర్ 2023లో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 98,000 ప్యాసింజర్స్ ఫ్లై అయితే మళ్ళీ 1 ఇయర్ తర్వాత డిసెంబర్ 2024 ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సుమారు 1,45,000 మంది పెరిగారు. అంటే 45% వరకు కూడా ఇంక్రీజ్ అయింది. అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది. ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయి. దాని పరంగా కూడా చేస్తాం. దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సార్ కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. మీరు కూడా స్పెసిఫిక్గా చెప్పిన విషయాల్లో కూడా ప్రత్యేక ఫోకస్ పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం నిజంగా నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఆయన మాట్లాడుతుంటే